రాప్తాడు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కామెంట్స్. చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు చెవులో పువ్వులు పెట్టడం ప్రజలు గమనిస్తున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది కేంద్ర ప్రభుత్వం చేపట్టినది. ల్యాండ్ టైటిల్ యాక్ట్ ద్వారా జగన్మోహన్ రెడ్డిపై దుష్ప్రచారం చేశారు. తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదంపై దుష్ప్రచారం చేసి అవాసుపాలు అయ్యారు. తిరుపతి కల్తీ నెయ్యి వ్యవహారంలో విష ప్రచారంలో సిబిఐ కల్తీ జరగలేదని క్లీన్ చీట్ ఇవ్వడం జరిగింది. ప్రపంచంలో ఉన్న హిందువుల మనోభావాలు కించపరిచే విధంగా మాట్లాడడంపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలి. దుష్ప్రచారం చేసినందుకు బాధ్యత వహిస్తూ చంద్రబాబు వెంటనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులను అడ్డుకున్న సీమ ద్రోహి చంద్రబాబు పొరుగు రాష్ట్రాలతో చీకటి ఒప్పందాలు చేసుకుని రాయలసీమ ప్రజలకు ద్రోహం చేస్తున్నారు. చంద్రబాబు తెలంగాణ, కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వాలకు మేలు చేయడం కోసమే చంద్రబాబు సీమకు ద్రోహం చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలకు చేస్తున్న మోసానికి గద్దె దింపే రోజులు త్వరలోనే ఉన్నాయి. చంద్రబాబు మేనేజ్మెంట్ స్కిల్స్ మహా గొప్పవో కానీ ఎన్నికలకు పూర్వము ఏదైతే చంద్రబాబు పంది అన్నాడో అది ఈరోజు నంది అవుతుంది. ఎన్నికలకు పూర్వం ఏదైతే చంద్రబాబు ఆ రోజు నంది అన్నాడో ఈరోజు పంది అవుతుంది. మొట్టమొదటిగా జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించడానికి తెలుగుదేశం పార్టీకి ప్రధాన అస్త్రంగా పనిచేసింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో చంద్రబాబు మిత్రమండలి అయినటువంటి బీజేపీ సహిత ఎన్డీఏ ప్రభుత్వము 2019-24 మధ్య ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని 29 జిల్లాల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని 29 జిల్లాల్లో కూడా ఇంప్లిమెంట్ చేస్తూ వచ్చింది. అది బాగా ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి రీసర్వే కార్యక్రమం బాగా కొనసాగించిన వారికి ఇన్సెంటివ్స్ ఇచ్చింది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 400 కోట్ల ఇన్సెంటివ్స్ ఇచ్చింది. ఇది ఈరోజు చంద్రబాబు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వమే ఆ రోజు కూడా కేంద్రంలో అధికారంలో ఉన్నింది. వాళ్ళే ఆ రోజు ఇన్సెంటివ్స్ ఇచ్చారు. మరి పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య ఆయన పేరు పవన్ కమల్ హాసన్ అని కూడా అంటా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ప్రత్యేకించి కోస్తాంధ్ర ప్రాంతంలో చాలా ఇది దుర్మార్గమైనటువంటి ఒక పథకంగా అభివర్ణించుకుంటూ వచ్చినారు. అంటే పాస్ పుస్తకాల పైన జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉంటుంది. అదేవిధంగా ఏదైతే సర్వే రాళ్ల పైన జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉంటుంది. కాబట్టి ఈ భూములన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఆక్రమించుకుంటారు. ఈ భూములు మీవి కాదు, మీ భూములు మీవి కాదు, ప్రభుత్వానివే లేదా జగన్మోహన్ రెడ్డివే అనేసి ప్రచారం చేసుకుంటూ వచ్చారు. మరి ముఖ్యంగా ఇంతటి దుర్మార్గమైనటువంటి ఈ ప్రభుత్వాన్ని కూలదోయాల ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను మేము రాగానే రద్దు చేస్తామని ప్రచారం చేసుకుంటూ వచ్చారు. అంటే ప్రజలకి నరాల్లో కూడా అబద్ధాల్ని నిజంగా వర్ణించి ప్రచారం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పలు విధాలుగా సంక్షేమ పథకాల ద్వారా కానీ అభివృద్ధి కార్యక్రమాల ద్వారా కానీ ఈ రాష్ట్రానికి ఎంతో మేలు చేస్తే ఆ మంచిని కూడా మర్చిపోయి ప్రజలు తెలుగుదేశం పార్టీకి ఓట్లేసే విధంగా అంత గొప్పగా విషయ ప్రచారం చేశారు. మరి ఇదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను దీన్ని రిపీల్ చేస్తాము అనేసి తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడినాక, అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడినాక 24లో శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టినారు. రిపీలింగ్ ఆఫ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను దీన్ని రద్దుపరచండి, దేశవ్యాప్తంగా అమలు చేస్తూ ఉండేది కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ, టీడీపీల కూటమి ప్రభుత్వమే. మరి ఈరోజు కూడా అది కొనసాగుతూ ఉంది. మొన్న పెమ్మసాని చంద్రశేఖర్ గారు రాష్ట్రంలో ఇది జగన్ గారి హయాం నుంచే మొదలైంది. కేంద్రంలో 29 రాష్ట్రాల్లో కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమల్లోకి వచ్చింది 2022 నుంచి. మోడీ గారు తీసుకొచ్చారని మోడీ గారిని పొగిడి జగన్ గారి హయాంలోనే దీన్ని తీసుకొని వచ్చారు. రాష్ట్రంలో రీసర్వే పూర్తయిందని కూడా చెప్తూ ఇది దీనివల్ల రైతుల ఆస్తులకు భద్రత కల్పించేటువంటి చట్టంగా అభివర్ణించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి
యొక్క పవిత్రమైనటువంటి ప్రసాదమైనటువంటి లడ్డూ మీద జరిగినటువంటి దుష్ప్రచారం. జగన్ గారు ఓడిపోగానే అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వము వచ్చిన తర్వాత తిరుపతి లడ్డూలో పవిత్రమైనటువంటి తిరుపతి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపారు అని తెర మీదకి తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు. కానీ హిందుత్వాన్ని జగన్ గారి ప్రభుత్వము కించపరిచే విధంగా అవమానపరిచే విధంగా వ్యవహరించిందని మరి ఒకసారి క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు. రాయలసీమ ప్రాంత ప్రజలకు ఈ మధ్య మీరు పెట్టినటువంటి అతిపెద్ద పువ్వు ఉంది, గోదావరి బనకచెర్ల అనేసి. గోదావరి బనకచెర్ల ప్రాజెక్ట్ కడతాం 1,00,000 కోట్లతో, బొల్లపల్లిలో రిజర్వాయర్ నిర్మిస్తాము, ఆ రిజర్వాయర్లో నుంచి నీళ్లు రాయలసీమకి ఇస్తాము, శ్రీశైలం డ్యాంలో ఏదైతే నీళ్లు నిల్వ ఉంటాయో అవన్నీ తెలంగాణను వాడుకొని ఇస్తామని మీరును మీ నిమ్మల రామానాయుడు ఇద్దరు కూడా మాట్లాడడం జరిగింది. నిజంగా గోదావరి నుంచి నాగార్జున సాగర్ రైట్ కెనాల్ ద్వారా సోమశిలకు నీళ్లు ఇవ్వడానికి మాత్రమే మీరు 2019లో డిపిఆర్ చేసి పనులు మొదలుపెట్టారు. అదేవిధంగా వాటితో పాటు గుండ్రేవుల ప్రాజెక్టు కూడా డిపిఆర్ చేశారు, కానీ పనులు మొదలు పెట్టలేదు. ఎందుకంటే గుండ్రేవుల ప్రాజెక్టు ద్వారా లబ్ధి పొందేది రాయలసీమ ప్రాంతం కాబట్టి. మరి అదేవిధంగా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలసీమలో అప్పటికే నిర్మాణంలో ఉన్న ప్రతి ఒక్క ప్రాజెక్టు ఎస్ఆర్బిసి కావచ్చు, తెలుగుగంగ కావచ్చు, కేసీ కెనాల్ కావచ్చు, అంద్రినీవ కావచ్చు, గాలియర్ నగరి కావచ్చు, తుంగభద్ర ప్రాజెక్ట్ హై లెవెల్ కెనాల్ కావచ్చు, లో లెవెల్ కెనాల్ కావచ్చు, మరియు వీటిపైన నిర్మాణం అవుతున్నటువంటి ప్రతిపాదనలో ఉన్నటువంటి మరికొన్ని ప్రాజెక్టులను కూడా మేము టేకప్ చేయడము, రాయలసీమ ట్రాక్ మిటిగేషన్ ప్రాజెక్టుల ద్వారా ఒక 40,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసేటువంటి కార్యక్రమాలు మేము చేపట్టాం. అందులో భాగంగానే ఈ ప్రాజెక్టులన్నిటికీ కూడా ఖచ్చితంగా ఒక అష్యూర్డ్గా నీటిని ఏర్పాటు చేయాలంటే తెలంగాణకు సంబంధించినటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కానీ, దిండి ప్రాజెక్టు కానీ, శ్రీశైలం డ్యాంలో 800 అడుగుల వరకు కూడా నీళ్లు రానివ్వకుండా చూడేటువంటి పరిస్థితి ఉండడంతో, అదేవిధంగా తెలంగాణ తమ విద్యుత్ అవసరాల గురించి నీళ్లు 800 అడుగులు కూడా రానివ్వకుండా దిగువకు విడుదల చేసి పవర్ జనరేషన్ చేస్తుండడంతో మేము ఆల్టర్నేటివ్గా వాటికంటే ఒక అడుగు ముందుకు పోయేసి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది కేవలం తెలంగాణను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రాంతంలో ఏదైతే మీరు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ద్వారా నీళ్లు దీన్ని క్లీన్ చిట్ ఇస్తే ఇదే పచ్చ మీడియా ఏదైతే భుజాన మోసినారో ఇటువంటి దుర్మార్గమైనటువంటి అపవాదుల్ని, నిందల్ని జగన్ గారి పైన వేసేటువంటి కార్యక్రమంలో ముందరుండి నడిపించినారో వాళ్ళు ఈరోజు ఇది టాపిక్ అయిపోయిందని మాట్లాడుతూ ఉన్నారు. ఇది సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎంక్వైరీ చేసినటువంటి సిబిఐ దీన్ని క్లీన్ చిట్ ఇచ్చింది.